హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఇంటి పక్కన మోగరేవాళ్ళు అనేవి కనిపిస్తూ ఉంటాయి. మీకు ఒక్కో టైంలో ఫుడ్ వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఇంట్లో. సద్దన్నం అట్లా కొంత ఈ రైస్ ఐటెం కూడా అట్లాగే మిగిలిపోయింది. నేనేంటంటే కొంతమంది ఏంటంటే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా పడేస్తూ ఉంటారు. కొంచెం టైం తీసుకుని మీకు ఎక్కడైనా డాగ్స్ కానీ క్యాట్స్ కానీ ఇంకేమైనా జంతువులు కనిపిస్తూ ఉంటాయి కదా, వీటికి సర్వ్ చేయండి ఫుడ్ అనేది. ఎందుకు అంటే కనుక హెల్ప్ అయ్యిద్ది వేస్ట్గా పోనీయటం కన్నా. కాకపోతే బీ అవేర్ ఆఫ్ డాగ్స్, అంటే కనపడకుండా పెట్టండి. ఎందుకు అంటే కనుక అవి రేపటి నుండి మళ్ళీ ఎగబడుతూ ఉంటాయి. సో హెల్ప్ చేస్తే మంచిదే అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. మనుషుల కన్నా కుక్కలే బెటర్ అంటానికి, విశ్వాసం చూపిస్తాయి అంటానికి ఎప్పటి నుండో ఉంది సామెత, పెద్దవాళ్ళు చెప్తారు. సో అది నాకు తెలిసి అది బెస్ట్. అండ్ ఇంకొకటి వచ్చేసి గేట్ ముందు ముళ్ళ చెట్టు, ఎప్పుడో ముళ్ళ చెట్టు అంటే గులాబీ చెట్టు కానీ ముళ్ళ చెట్టు కానీ పెట్టకూడదంట. వన్స్ అపాన్ ఏ టైం మా మదర్ కోసం ఈ గోరింటాకు చెట్టు 50 రూపాయలు తీసుకొచ్చి అంటూ తలకు పెట్టుకోవడానికి ఉంటుంది ఇన్స్టాంట్గా అని చెప్పి పెట్టాను. ఈరోజు తీయాల్సి వస్తుంది. ఓకే ఫైన్, బట్ మంచి కోసం తీయాల్సి వచ్చినా కానీ ఒక ఉద్దేశంతో తీసిన ఇంకో ఉద్దేశంతో ఒక్కోసారి మంచి అయ్యిద్ది. ఓకే ఫైన్, అది కూడా తీసేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఎప్పుడైనా సరే పూలు పూసే చెట్టుని తీయకూడదు. అవి ఎండిపోయిన తర్వాత అంటే లేదంటే కొంచెం నరుక్కోండి, అది ఎండిపోయిన తర్వాత మొత్తం అట్లా తీసేయండి. కానీ ఎప్పుడైనా పూల చెట్టుని నరకవద్దు. ఎందుకు అంటే వన్స్ అపాన్ ఏ టైం ఈ చెట్టు ఒక 5 years నుండి ఉండేది అక్కడ. నేనేం చేశానంటే కొంచెం అంటే ఏజ్ వచ్చింది కదా, మళ్ళీ కొత్తవి వస్తాయి అని చెప్పి నరికేసాను. నరికేస్తే దాని మీద కిరోసిన్ పోయడం వల్ల ఇంకా పెరగలేదు. ఈ పాటికి 1 yearకి వచ్చేపాటికి నేనేమనుకున్నానంటే బాగా పెరిగిద్ది అనుకున్నా. ఇప్పుడు కొంచెమే పెరుగుతుంది. ఓకే ఫైన్. కానీ గన్నేరు చెట్టు కూడా ఇంటి ప్రాంగణంలో ఉండటం కూడా మంచిది కాదండి ఫ్రెండ్స్. ఇంటి గేట్ ముందు అయితే గన్నేరు చెట్టు అంటే అది విషపూరితమైన చెట్టు కదా, ఆకు కోస్తే పూలు కోస్తే. ఒక కేరళలో ఒక అమ్మాయి చనిపోయింది పూల వల్ల అని చెప్పాను కదా. సో అందుకని చెప్పి అది గన్నేరు చెట్టు కూడా అతను నాట్ ఫైన్ అని చెప్పారు. సో మేబీ ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే కనుక ఇట్స్ అ గుడ్ అండ్ ఫెయిర్. అండ్ ఈ ఇంటి ముందు కూడా ఈ పూల చెట్టుని కాకపోతే తీయకూడదు. ఎందుకంటే ఎంతైనా ఇష్టంగా పెట్టిన చెట్టు, పూలు పోస్తున్న చెట్టు. తర్వాత నిదానంగా పూలు అయిపోయిన తర్వాత తీపిచ్చేసి ఎక్కడైనా పెడదాము అనేది నాకు థాట్ ఉంది. అదే కొంచెం. సో మళ్ళీ ఆ చెట్టుని తీయమన్నారు, ఈ చెట్టుని తీయమన్నారు. సో ఐ థింక్ మేబీ చూద్దాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.